హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి రాఖీ రోజుదనమాట. సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడం చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం నా ఫోను నా దగ్గర లేకపోవడం ప్లస్ ఇంకొకటి కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా అని కొంచెం డిలే అవ్వడం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది. అండ్ సో సారీ దానికైతే. సో మీ అందరు కూడా నేను లేట్గా పోస్ట్ చేసినా కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రాఖీ రోజైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అక్క వాళ్ళ పాపది మ్యారేజ్ ఉండే కదా. సో మ్యారేజ్ వీడియోస్ వల్ల మీకు ఈ వీడియో అయితే డిలే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూగా అన్ని వీడియోస్ డే బై డే ఒక రోజు తప్పించి ఒక రోజు అయితే ఖచ్చితంగా మీకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేస్తాను. ఉన్న వీడియోస్ అన్నీ రెగ్యులర్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ చెల్లిని మీ అక్కని. ఓకేనా? సో రాఖీ రోజు మా అక్క వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే ముందు రోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే రోజు మళ్ళీ మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. సో అక్కడికి వెళ్ళే కార్యక్రమం అయితే ఉందన్నమాట. సో అందరం కలిసి కూడా అక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి రాఖీ ఆ రోజే ఉంది. మేము అక్కడికి వెళ్ళేది కూడా అదే రోజు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మా బాబుకి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా మా పాపతో రాఖీ కట్టిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పాప రాఖీ కడుతుందనమాట వాళ్ళ డాడీకి, అలాగే వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కూడా రాఖీ కట్టిస్తున్నాను తనతోనే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందరం కలిసి కట్టుకుందాం అనుకున్నాను. బట్ పెళ్ళి హడావిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ మీద బిజీ ఉండే అనమాట. సో మా హస్బెండ్ కూడా ఆ రోజు కొంచెం ఆఫీస్కి వెళ్ళేది ఉండే. సో అందుకని తొందరగా కట్టించేసే పాపతో నేను వెళ్తాను అనేసి అంటే మా హస్బెండ్కి కూడా ఆ రోజు తొందరగా మేమైతే ఫస్ట్ మేమే కట్టుకున్నాము అక్క వాళ్ళ ఇంట్లో. అండ్ అలాగే తర్వాత ఒకరొకరు కట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ మా పాప మా హస్బెండ్కి కట్టిన తర్వాత వాళ్ళ డాడీకి అయిపోగానే వాళ్ళ తమ్ముడికి కూడా కడుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రక్షాబంధన్ అనేది ప్రతి ఒక్క అక్క తమ్ముడు అలాగే చెల్లి అన్న జరుపుకునే పండగ కాబట్టి నాకు చాలా ఇష్టము. సో ఇంకొకటి నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అన్నాలు తమ్ముళ్ళు ఎవరు లేరు. సో నేను లైవ్ వీడియో చేసేటప్పుడు చాలామంది అక్క అంటారు, నువ్వు చెల్లమ్మ అని మాట్లాడతారు. సో ప్రతి ఒక్క అన్నకి కూడా తమ్ముడికి కూడా హ్యాపీ రక్షాబంధన్. సో ఓకే, ఇక్కడైతే రాఖీ కట్టేసిందనమాట మా పాప. వాడు బొమ్మ రాఖీ కావాలని చాలా మారం చేశాడనమాట. సో నేను ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోలేదు ఫ్రెండ్స్. రాఖీస్కి ఇలా తీసుకోవాలి అలా చేయాలని. సో అంతా హడావిడిగా అయిపోయిందనమాట. అండ్ ఈవెన్ తర్వాత మా పాప వాళ్ళ అన్నకి అంటే మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా కట్టేటప్పుడు నేను కొంచెం పని మీద బయటికి అయితే వెళ్ళాను. అక్కడ వీడియోస్ కూడా నేను అక్కడ ఏమీ తీయలేదు. ఖాళీ మా హస్బెండ్కి వాళ్ళ తమ్ముడికి కట్టేటప్పుడు మాత్రమే వీడియో తీశాను. సో ఇక్కడైతే రాఖీ కట్టడం అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి తను బ్లెస్సింగ్స్ ఇస్తుందనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నా కొడుకు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అక్క దగ్గర ఆశీర్వాదం అయితే వాడు తప్పకుండా తీసుకుంటాడు. సో వాడు ఏ విధంగా ఆశీర్వాదం తీసుకుంటాడో మీరు కూడా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు వాళ్ళ అక్క దగ్గర. సో వాడు వీడియో తీస్తున్నామనే కాదు ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ అక్క దగ్గర అలాగే ఫుల్గా పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర కార్యక్రమం పెళ్ళి హడావిడి అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే సో వీళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వీళ్ళు ఎవరైనా చూస్తున్నారా? సో నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అన్న చెప్పాలి. సో ఈ అన్న మేము వాళ్ళు వచ్చేసి ఆపోజిట్లో ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట. సో ఆ అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్షిప్ కాస్త అన్న చెల్లి
ప్లస్ మా హస్బెండ్ తనకి అన్న, తను చెల్లిలాగా అయిపోయిందనమాట. సో మాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి అన్నకైతే రాఖీ కడుతున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అన్నకు రాఖీ కట్టడం. సో నాకు సొంత వాళ్ళు లేరు అన్న ఒక బాధ అనేది అసలు లేనే లేదనమాట. సో నెక్స్ట్ ఈ తమ్ముడు వచ్చేసి ఎవరు అని చూస్తున్నారా, మా తమ్ముడు, మా మేనమామ కొడుకు వాళ్ళ బామ్మర్ది అనమాట. సో అంటే వాళ్ళ భార్య వాళ్ళ అన్నయ్య. సో దాని పేరు వచ్చేసి ప్రవీణ్ అనమాట. వీడు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతాడు నన్ను అక్క 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 అని. సో ఇక్కడైతే తమ్ముడు కూడా రాఖీ కట్టేశాను. ఫైనల్గా నా దగ్గరకు వచ్చి మరీ రాఖీ కట్టించుకున్నాడు. రాఖీ రోజు నేను వానికి కట్టలేకపోయినా కూడా సో నా దగ్గరకు వచ్చి మరీ రాఖీ కట్టించుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అలాగే నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి పిల్లలవి రాఖీ రోజు అయితే. సో ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అందరికీ.